హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొంచెము దేశీ స్టైల్లో చేసుకుందామని ఈరోజు మట్టి కుండలో కొంకణి బియ్యంతో రైస్ చేసుకున్నాము. సో ఈరోజు కంప్లీట్గా దేశీ స్టైల్. కొంచెం రైస్, వంకాయ వచ్చి బాగా పొయ్యి మీద కాల్చుకొని ఫస్ట్ దీంతో రోల్లో పచ్చడి చేసుకున్నాము. నిజంగా చాలా యూనిక్ రెసిపీ ఇది. ఒకరోజు ఈ రెసిపీ కూడా పెడతాను. ఇక మనకు ఫైబర్ కోసం సాలడ్ కూడా ఉంది. దీంట్లో కీరా, క్యారెట్, కొంచెం గార్నిష్ కోసం కొంచెం వెరైటీగా కటింగ్ అయితే చేసింది. ఇక నా ప్రోటీన్ చికెన్ విత్ ఆలివ్ ఆయిల్. ఓకే, చూద్దాం ఈరోజు ఈ కొంకణి రైస్లో. అంటే కొంకణి రైస్ అంటే కొరబియ్యంతో చేసిన రైస్. ఇది జస్ట్ ప్లెయిన్ రైసే, ఏమంటే మామూలు వైట్ రైస్ కాకుండా కొరబియ్యం. కొంచెం వాటర్ ఎక్కువ పడినట్టుంటాయి, కొంచెం సంకట్ లాగా అయింది. ఫస్ట్ టైం కదా, చూద్దాం ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ వంకాయ పొయ్యి మీద కాల్చుకోవడం వల్ల అది సువాసన అయితే ఎప్పుడే వచ్చేస్తుంది ఆ పచ్చడిది. టేస్ట్ దీంట్లో ఎట్లా ఉంటుంది కాంబినేషను మనం తిని చెప్తాం. మాషాల్లా, నిజంగా జబర్దస్త్ ఉంది. ఖచ్చితంగా ఒకసారి నేను మళ్ళా మా ఆవిడకి చెప్పి ఈ పచ్చడి ఎట్లా చేస్తారో రెసిపీ నేను కానీ మళ్ళీ ఒకసారి మొత్తం ఎట్లా చేస్తారు ప్రాసెస్ అంతా, రెసిపీ అంతా కంప్లీట్గా ఒక వీడియో తీసి పెడతాను. ప్రస్తుతానికి ఇవి చేసుకుంది మాత్రమే పెట్టా. ఆహా, నిజంగా మామూలు వేరే వాళ్ళు చెప్తా ఉంటే విన్నా కానీ కుండలో నిజంగానే రైస్ చేసుకుంటే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని వాస్తవంగానే అట్లే ఉంది. మామూలుగా ఈ కొరబియ్యం మామూలుగా తినాలంటే తినబుద్ధి కాదు, కానీ కుండలో చేసుకోవడం వల్ల ఒకరోజు ఈ కుండలో పలావ్ కూడా చేసి చూపిస్తా ఎట్లా వస్తుంది. ప్లెయిన్ రైస్లో ఈ పచ్చడి సూపర్, మంచి కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like and share my video, and please subscribe.